కాంగ్రెస్ పార్టీలో హెచ్సియు భూముల వ్యవహారం కుంపటిని రాజేసింది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. హైకమాండ్ దూతగా వచ్చిన మీనాక్షి రేవంత్ తన అనుకూల మీడియా వ్యతిరేక వార్తా కథనాలు రాయించడంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ సమావేశాల్లో రేవంత్ ను రాహుల్ గాంధీ దూరం పెట్టడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హెచ్సియు భూముల వివాదం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా డ్యామేజ్ చేసింది. ఈ వివాదాన్ని కంట్రోల్ చేయడం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపారు. హైదరాబాద్ వచ్చిన మీనాక్షి ఎన్ఎస్యుఐ ప్రతినిధులతోనూ పౌర సంఘాలు, ప్రజా సంఘాల నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం మంత్రుల కమిటీతో భేటీ అయిన మీనాక్షి విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం, యూనివర్సిటీలో ఉన్న పోలీస్ క్యాంపును తొలగించడంతో పాటు విద్యార్థులకు బెయిల్ ఇప్పించడం వంటి అంశాలపై చర్చించి అవి అమలయ్యేలా చూశారు. కాగా ఈ పరిణామాలు రేవంత్ సర్కార్ కు ఇబ్బందిగా మారాయి. దాంతో రేవంత్ ఆమెను టార్గెట్ చేశాడని, తన అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తా కథనాలు రాయించారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్ పై వ్యతిరేక వార్తలు రాయించడం రాహుల్ గాంధీని ధిక్కరించడమే అని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. రాహుల్ గాంధీ హెచ్సియు భూముల వ్యవహారంపై సీరియస్ గా ఉండడం వల్లే దిద్దుబాటు చర్యలు అధిష్టానం చేపట్టిందన్న చర్చ ఉంది. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగడం వల్లే హెచ్సియులో వివాదం సద్దిమణిగిందన్న వాదన ఉంది. అయితే మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ కార్యకలాపాలలో ఇన్వాల్వ్ అవుతుందన్న భావనలో ఉన్న రేవంత్ రెడ్డి టీం తన అనుకూల మీడియాలో ఆమెపై వ్యతిరేక కథనాలు రాయించారన్న ప్రచారం ఉంది. ఈ పరిణామం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. హెచ్సియు భూముల వివాదంపై సీరియస్ గా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలకు హాజరైన సీఎం రేవంత్ తో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమైన దాఖలాలు లేవు. హెచ్సియు భూముల వ్యవహారం లాంటి బర్నింగ్ ఎపిసోడ్ ఉన్నప్పుడు తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం సీఎం రేవంత్ తో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదన్న పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి తొందరపాటు చర్యలతో దేశవ్యాప్తంగా పార్టీకి నష్టం చేసిందన్న భావనలో ఉన్నారట రాహుల్ గాంధీ. దీనికి తోడు మీనాక్షి నటరాజన్ పై వ్యతిరేక వార్తా కథనాలు రాయించడం వెనుక రేవంత్ రెడ్డి టీం ఉందన్న కోపం కూడా ఉందట. అందుకే ఏఐసీసీ సమావేశాల్లో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ లైట్ తీసుకున్నాడన్న టాక్ నడుస్తోంది. హెచ్సియు భూముల వివాదంపై ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ పై రేవంత్ రెడ్డి వర్గం రాయిస్తున్న వార్తా కథనాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.